అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని పరిశుద్ధమైన వాగ్దానము. దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయువాడును నేనే. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధులైన మా పరమ తండ్రి, మరొకసారి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటా ఉన్నాము. మరొక సమయంలో మీ పాసందులో చేరి ఈ విధంగా ప్రార్థించేటటువంటి సమయాన్ని మీరు దయచేసినందుకై మీ నామాన్ని స్తుతిస్తున్నాం, మహింపరుస్తున్నాం తండ్రి. మీ యొక్క వాక్య లేఖన భాగాల ద్వారా మరొకసారి మాతో మాట్లాడమని మీ కృపగల హస్తాలకు మమ్మల్ని అందరినీ అప్పగించుకుంటూ సమస్తమైన ఆధిపత్యం మీకు చెల్లించుకుంటూ యేసునామం స్తుతించి ప్రార్థించి బ్రతిమాని వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. ఈ వాక్యాన్ని క్రమం తప్పకుండా వింటున్నటువంటి ప్రియ సహోదరుడా, సహోదరి, మరొకసారి ప్రభు పేట మీ అందరికీ కూడా వందనాలు చెల్లిస్తున్నాను. ఈ దినాన్న ప్రభు మనకు అనుగ్రహించిన వాగ్దానము, భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను, దిగులు పడకము, నీకు సహాయము చేయవాడు నేనే అని ప్రభువు ఈరోజు మనతోటి మాట్లాడుతూ ఉన్నారు. మానవ జీవితంలో మనము ప్రతిరోజు కూడా అనేకమైనటువంటి భయాలు, ఆందోళనలు, అనేక రకాలైనటువంటి భయంకరమైన పరిస్థితులను బట్టి మనము అధైర్యం చెందేవారిగా ఉంటాము. కానీ దేవుని వాక్యము ఎప్పటికప్పుడు మనల్ని బలపరిచేదిగా ఉంది. దేవుని వాక్యము ఎప్పటికప్పుడు మనల్ని ఉజ్జీవింపజేసేదిగా ఉంది. దేవుని వాక్యము ఎప్పటికప్పుడు మనల్ని నూతన పరిచేదిగా ఉన్నట్లుగా మనము వాక్యములో గమనించవచ్చును. బైబిల్ గ్రంథంలో మనం గమనించినట్లయితే 360 సార్లు భయపడకుము అనే మాట ఉన్నట్లుగా మనము తెలుసుకొనవచ్చును. మనకు వచ్చేటటువంటి భయాలను బట్టి, అనారోగ్య పరిస్థితులను బట్టి, వ్యాధి బాధలను బట్టి, బలహీనతలను బట్టి అనేక సార్లు మనము దిగులు పడేవారిగా ఉంటాము. కానీ దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది, భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయవాడును నేనే అని ప్రభువు మాట్లాడుతూ ఉన్నారు. కనుక ఈ సమయంలో ఏ విధమైనటువంటి భయము చేత, ఆందోళన చేత, ఏ విధమైనటువంటి ఇబ్బందికరమైన పరిస్థితిని బట్టి నీవు అధైర్యం చెందుతూ ఉన్నావో ఆ పరిస్థితుల నుంచి ప్రభువు విడుదల పొందించగలిగినటువంటి సమర్థుడని మరొకసారి ప్రభు పేట తెలియపరుస్తూ ఉన్నాను. ఆయన నోటి మాటకి ప్రకృతి లోబడినట్లుగా, తుఫాను అణిగినట్లుగా మనం చూడవచ్చు. ఆయన నోటి మాట చేత అనేక మంది వ్యాధిగ్రస్తులను, అనేక మంది బలహీనులను ఆయన స్వస్థపరిచినట్లుగా దేవుని వాక్యంలో మనం చూడవచ్చు. చనిపోయి 4 దినాలు సమాధిలో ఉన్నటువంటి లాజర్ను కూడా దేవుడు బ్రతికించినట్లుగా మనం చూడవచ్చు. కనుక ప్రియ సహోదరుడా, సహోదరి, నువ్వు ఎలాంటి బలహీనతలో, శారీరక సంబంధమైన ఇబ్బందితో బాధపడుతున్నప్పటికీ కూడా ప్రభువు నీకు విడుదల దయచేసి నిన్ను స్వస్థపరుస్తారని మరొకసారి ప్రభు పేట గుర్తు చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. రండి ప్రార్థన చేసుకుందాం. మా పరిశుద్ధుడైన మా పరమ తండ్రి, మరొకసారి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటా ఉన్నాము. మరొక సమయంలో మీ పాసందులో చేరి ఈ విధంగా ప్రార్థించే సమయాన్ని మీరు దయచేసినందుకే వందనాలు స్తోత్రాలు. భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను, దిగులు పడకము, నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయవాడును నేనే అని ప్రభువా ఈరోజు మరొకసారి మాతో మీరు మాట్లాడినందుకే వందనాలు స్తోత్రాలు. ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని వింటున్నారో వారి జీవితంలో వారికి ఉన్నటువంటి భయం నుంచి, ఆందోళన నుంచి ప్రభువా విడుదల దయచేయమని మీ పాదాలు పట్టుకుని బ్రతిమాలుకుంటున్నాం. ప్రాముఖ్యంగా లక్ష్మణి సిస్టర్ గురించి మీ పాసందులో ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. ఆ బిడ్డకున్నటువంటి బలహీనత, శారీరక సంబంధం ఇబ్బంది మీరు ఎరిగినటువంటి దేవుడు ప్రభువా, మీ అందే బిడ్డ విశ్వాసం ఉంచింది, నా దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు అనేటటువంటి నమ్మకంతో ఆ బిడ్డకు ముందు కొనసాగుతున్నప్పుడు తండ్రి, ఆ బిడ్డకున్నటువంటి శారీరక సంబంధమైన ఇబ్బంది నుంచి సంపూర్ణమైన విడుదల, స్వస్థత దయచేసి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తున్నాం. బ్లెస్సీ గురించి కూడా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. సుఖదినాల కొరకై మీ బిడ్డను సిద్ధపరిచి మీ నామానికి మహిమ తెచ్చుకునండి.
రమణ గారి గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆ బిడ్డకున్న నడుము నొప్పి నుంచి కూడా విడుదల దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మరొక రమణ గారి గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. వారు కూడా సంపూర్ణ స్వస్థత, ఆరోగ్యం మీరు దయచేయండి. రత్నాకర్ గారి విషయంలో కూడా మీరు చేసిన మేలు ఉపకారం బట్టి వందనాలు, స్తోత్రాలు. సోని సిస్టర్ వారి యొక్క తల్లి గారి విషయంలో కూడా మీరు చేసినటువంటి మేలును బట్టి కూడా మీ నామాన్ని స్తుతిస్తూ మహిమపరుస్తూ ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి కుటుంబాన్ని పేరు పేరున దీవించమని, ఆశీర్వదించమని తండ్రి. మీ కృపలో వారిని ముందు కొనసాగింపజేసి మహిమ పొందుకునమని యేసు నామమున స్తుతించి ప్రార్థించి బ్రతిమాలి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రిని దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదాకాలము తోడే నడిపించును గాక. ఆమేన్.